పోయే పార్లమెంట్ ఎన్నికలు ఒక నిజానికి ఒక అబద్ధానికి మధ్య పోరాటం. నిజమేంది 10 సంవత్సరాల బలమైన తెలంగాణ నిర్మాణం, అబద్ధమైంది 6 గ్యారంటీల గారడి. 6 గ్యారంటీల గారడికి 10 సంవత్సరాల గొప్ప పునాదికి మధ్యలో జరుగుతున్న పోరాటమే రేపు పార్లమెంటు ఎన్నికలు. మరి ఎవరు గెలవాలి? నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? గట్టిగా చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. నిజం గెలవాలా, అబద్ధం గెలవాలా? నిజమే గెలవాలి మిత్రులారా. అందుకొరకే దయచేసి రాబోయే ఎలక్షన్లలో మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికి గురి చేస్తున్న మిత్రులారా, ప్రవీణ్ కుమార్ జీవితాంతం బహుజనవాదిగానే ఉంటాడు. జనాభా నిష్పత్తి ప్రకారం దేశ సంపదల్లో అందరికీ అన్ని వర్గాలకు సమాన వాటా వచ్చేదాకా వేదిక ఏదైనా ప్రవీణ్ కుమార్ దానికోసమే పోరాటం చేస్తాడని మరొకసారి చెప్తూ మీ అందరి కూడా ఇంత ప్రేమతోని తక్కువ సమయంలో, ఎందుకంటే మిత్రులారా నేను आप लोग को सरकारी नौकरी मिल रही है, नहीं मिल रही है, लेकिन एक बार आत्रम सक्कू जी को कार के निशान के ऊपर अपना कीमती वाला वोट डालो, तब ये पार्लियामेंट में जाके आपका एसी कैटेगरी के बारे में भी बात करेगा। ये पूरे जितने भी बंगाली कैंप है, जो रविंद्रनगर बंद होगा, रविंद्रनगर 2 यानी कि और ईदगाह में जितने भी 12 कैंप है, हर कैंप में इसका बारे में चर्चा होना चाहिए। आत्रम सक्कू जी के बारे में चर्चा होना चाहिए और कार के निशान के ऊपर चर्चा होना चाहिए और पार्लियामेंट में अपना आवाज उठाना चाहिए। अपना आवाज భయపడలేదా? బరాబర్ భయపడలేదు. పోరాటం కొనసాగించాలి. ఇప్పుడు వాళ్ళకు బుద్ధి చెప్పాలి. బిడ్డ, తెలంగాణలో తెలంగాణ వాదం కేంద్ర బిందువుగా పుట్టిన ఈ భారత రాష్ట్ర సమితిలో 10 సంవత్సరాలు ఎంజాయ్ చేసినావు. 20 కాంగ్రెస్ పార్టీ తెలంగాణను దోచుకుంటున్నా, కాంగ్రెస్ పార్టీలో చేరినావు. నీకు తెలంగాణ తల్లి బుద్ధి చెప్తుందని మనం బరాబర్ చెప్పాలి. ప్రతి చౌరస్తా దగ్గర, ప్రతి గ్రామంలో కూడా దీని గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మన ఆదిలో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, ఆయన ఆదివాసీ హక్కుల కోసం నాడు కొమరం భీం గారు ఎంత గొప్ప పోరాటం చేసింది. అలాంటి పోరాట స్ఫూర్తితోనే ఈ రోజు మరి కోవ లక్ష్మక్క గాని, అదే విధంగా ఆత్రం సక్కు గారు గాని తమ జీవితాలను త్యాగం చేసి ప్రాణ త్యాగానికి కూడా సిద్ధమై ఇవాళ రాజకీయాలకు వచ్చిండ్రు. వాళ్ళందరినీ గెలిపించాల్సిన అవసరం ఉంది, అంతే తప్ప ఈ జంపు జిల్లాని ఇవాళ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది సోదరులు అలిగి ఉన్నారు, కొంత సమాచారం లేక ఈరోజు రానున్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి శ్రీ ఆత్రం సక్కు గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సిర్పూర్ తాలూకా ప్రజలు, కావేరీ ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేయడం కోసం పెట్టిన, వారి ఆశీర్వాదం కోసం పెట్టిన సమావేశం అద్భుతంగా సక్సెస్ అయింది. దీనికి మరి మాజీ మంత్రివర్యులు శ్రీ జోగురామయ్య గారు, ఆసిఫాబాద్ కోవలక్ష్మి గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ దండగిరి గారు, అదేవిధంగా మరెందరో నాయకులు, మరి పెద్దలు కేసీఆర్ గారికి కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను. బహుజనవాదం, తెలంగాణ వాదం రెండు ఒకటే. రెండింటి లోపల కూడా అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన ఒక తత్వం, స్పష్టమైన లక్ష్యం ఉన్నది అని నమ్మి నేను మరి అనివార్య కారణాల వల్ల బహుజన సమాజ్ పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలోకి రావడం జరిగింది. నేను వచ్చిన వెంటనే వారు నాకు నాగర్ పార్లమెంట్ సీటు కేటాయించి దాంట్లో నన్ను టీఆర్ఎస్ అభ్యర్థిగా మరి గెలపడం జరిగింది. వారు కూడా ధన్యవాదాలు. కావేరీ మరి సిర్పూర్ తాలూకా ప్రజల తరఫున నేను వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇక్కడ ఈ సిర్పూర్ తాలూకాలో మరి బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమ ఆస్తులు సంపాదించుకొని, అదేవిధంగా ఇక్కడ ప్రాంత ప్రజల మీద 10 సంవత్సరాల పాటు విపరీతమైన దౌర్జన్యాలు చేసిన కోనేరు కోనప్ప గారు ఇలా నేను బీఆర్ఎస్ మరియు బీఎస్పీ పొత్తు చర్చలు జరిగిన వెంటనే మరి గోతికాడ నక్కలాగా మరి అదను చూసి వెంటనే ఈ పార్టీ మారడం, ఈ పార్టీని వదిలి బీఆర్ఎస్ని వదిలి కాంగ్రెస్ పార్టీ వదలడం జరిగింది. అది ఎంత స్వార్థ చింతనతో, అదేవిధంగా అవకాశవాదంతో ఇలా పార్టీ వీడి మళ్ళీ ఇదే పార్టీ మీద
మరి అభాండాలు వేస్తున్నారు. ఇది పూర్తిగా నేను భారత రాష్ట్రం నుంచి ఖండిస్తున్నా. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఈ జంపు జినాలీల కుట్రలు, కుతంత్రాలను, ఈ గొర్రెలను వీళ్ళందరినీ కూడా మరి గుర్తించాల్సిందిగా, వీళ్ళను మరి ఓడించాల్సిందిగా కూడా నేను సందర్భంగా వీళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళందరూ కూడా అక్రమ ఆస్తుల రక్షణ కోసం, వీళ్ళ దందాలు నడపడం కోసం, వీళ్ళ బియ్యం దందా కానీ, సత్తా దందా కానీ, భూముల ఆక్రమణ దందా కానీ, లేకపోతే ఫారెస్ట్ భూములను రెవెన్యూ భూములుగా మార్చుకొని వాటిలో వెంచర్లు వేసుకునే దందా కానీ, నోటిఫైడ్ భూముల్లో వెంచర్లు వేసుకునే దందా కానీ, పేద ప్రజల మీద నుంచి వాళ్ళకు జైళ్లకు పంపించే దందా కానీ, ఈ దందాల కోసం కొరకు తెలంగాణ ప్రజలను వీళ్ళ నుంచి విముక్తి చేసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా తెలంగాణ పిలుపునిస్తున్నా. అదేవిధంగా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా రాబోయే రోజుల్లో భారత రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున కూడా సీట్లు గెలుచుకుంటుందనే ఆశాభావం మాకున్నది. మరి ఇక్కడ పెద్ద ఎత్తున రైతులు చాలా అంటే చాలా దయనీయమైన ఈ కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీలో రైతులకు ఏ గ్యారంటీ కూడా సరిగా రావడం లేదు. దానివల్ల వాళ్ళు రోడ్లెక్కే పరిస్థితి ఉంది. అన్నదాతలు ఆకలితో అలమటిస్తున్నారు. కళ్ళల్లో నీళ్లు రావడం లేదు, కన్నీళ్లే వస్తా ఉన్నాయి. మరి ఈ పరిస్థితి లోపల మరి అలా ప్రజల దృష్టి మరల్చడం కోసం మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అనో లేకపోతే ఇంకొకటి అని రకరకాల తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నది. కానీ ఇవాళ తెలంగాణ చాలా తీవ్రమైన ఆవేదనలో ఉన్నది. అందుకని తెలంగాణ ప్రజలు ఈ ప్రభుత్వాల ఈ పార్లమెంట్ ఎన్నికల అందుకని దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి భారత రాష్ట్ర సమితి అభ్యర్థులకు ఓటు వేసి ఎంత తొందర వీలైతే తొందర మళ్ళీ కేసీఆర్ ఎన్నికల సందర్భంగా సిర్పూర్ నుంచి పోటీ చేస్తే ఉన్నాను. ఇప్పటికి కూడా సిర్పూర్ బిడ్డనే, కానీ పార్టీ నన్ను నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నది. అదే నేను చెప్పాలి. నేను సిర్పూర్ బిడ్డనే, కానీ నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేయను. ఇంకొక పార్టీ ఆదేశాల మీద నేను నాగర్ కర్నూలు దేశంలో ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. అక్కడ ఉండే అవకాశాలు, బలాలు, బలహీనతలు వీటన్నిటిని దృష్టిలో దేశవ్యాప్తంగా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ పార్టీలో ఏ నిర్ణయం తీసుకున్న అభ్యర్థులు వాటిని గుండెలో పెట్టి కాపాడుతున్నట్టు సిర్పూర్ ఎప్పుడు ఆ రోజు చెప్పి సిర్పూర్లో నా గుండె కొనిచ్చి 6 లక్షల రూపాయలు ఇల్లుకిచ్చి ఇల్లు కట్టిస్తున్నటువంటి వ్యక్తివి. ఇలా మహాలక్ష్మి పేరుతో ప్రతి ఇంటి దగ్గర మహిళకు పెన్షన్లు రానటువంటి కింది వయసున్నటువంటి వారందరికీ కూడా ఈరోజు 2500 రూపాయలు ప్రతి మా అక్క చెల్లెకి ఇస్తున్నటువంటి వ్యక్తివి. ఇలా రైతుల రుణమాఫీ విషయం కానీ, ఇలా రైతు బంధు కానీ, 4000 రూపాయల పెన్షన్ నేను జనవరిలో ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మీరు జనవరి నెల నుంచి 4000 రూపాయల పెన్షన్ తీసుకుంటామని చెప్పి వీళ్ళు ఏమైంది, పెన్షన్ ఉన్నటువంటి 2000 పెన్షనే ఒక నెల కొట్టిండు. ఈయన డిసెంబర్ 12 తారీఖు నాడు మొదలైనటువంటి రైతు బంధు 15,000 రూపాయలు అయితే పోని 10,000 రూపాయలకి 5,000 రూపాయలు అయ్యాలో ఇలా డిసెంబర్ వారిపై ఎలక్షన్ తీసుకొని చెప్తున్నాం. నీకు దమ్ము లేదు బిడ్డ, కాంట్రాక్టర్ని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడానికి కొరకు ఈరోజు నువ్వు జూన్ వరకు సమయం ఇస్తున్నావు. అది పక్కకు పోయింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మొదలైంది. అంటే ప్రజలందరి యొక్క మైండ్ని డైవర్ట్ చేయడానికి, ప్రజలందరూ బాధలో ఉన్నారన్నటువంటి అర్థం చేసుకొని ఆ సబ్జెక్ట్ని డిబేట్ చేయడానికి కొరకే ఊరు తెలంగాణ, నా పేరు తెలంగాణ, నా బావ తెలంగాణ, నా ఓటు తెలంగాణ. ప్రియమైన మిత్రులారా, సమయము తక్కువ ఉన్నది కాబట్టి ఎక్కువ విషయాలు మాట్లాడకుండా మరి ఈరోజు పెద్దలు మరి ఆర్ఎస్పీ సార్ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మొట్టమొదటిగా సిర్పూర్ కావడానికి వస్తున్న సందర్భంగా ఏర్పాటు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ అండ్ బీఎస్పీ కార్యకర్తల విస్తృత సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు ఆర్ఎస్ ప్రొఫెసర్ గారికి, మరో ముఖ్య అతిథులు పెద్దలు మాజీ మంత్రివర్యులు జోగురామ స్వామి గారికి, అదేవిధంగా ఈ జిల్లా ఇవాళ మనం కుమ్రం భీములు ధైర్యంగా చెప్తున్నటువంటి ఈ కుమ్రం భీము జిల్లాను సాధించినటువంటి కుమ్రం భీము జిల్లా సాధకురాలు పెద్దలు ఆసిఫాబాద్ శాసనసభ్యుల లక్ష్మక్క గారికి, మరి ఈ ప్రాంతవాసిగా ఇక్కడ పుట్టిన బిడ్డగా ఎక్కడెక్కడో ఎదిగి
తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు చేసినటువంటి మరి ఈ ప్రాంతవాసి మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పెద్దలు మరి సిరికొండ నియోజకవర్గ ఇన్ఛార్జి విట్లన్న గారికి, రాష్ట్ర కార్యదర్శి నాగన్న గారికి, అదేవిధంగా జెడ్పీటీసీ పుష్పలత గారికి, అదేవిధంగా బిఎస్పీ మరి మాజీ జిల్లా అధ్యక్షులు, మా బహుజనుల నాయకులు మరి ఇనుగురు సామ్రాజ్యాల గారికి, మరి మిగతా వేదిక పడినటువంటి కలమ్మమ్మ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్, అదేవిధంగా నక్క శంకరన్న నయీం భాయ్, మా సోదరి జయకాంత్ అందరికీ రామరాజు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ ఈ తరుణంలో పార్లమెంట్ ఎన్నికల్లో నేను 2006-7లో కూడా ఈ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమంలో అప్పటి తెలంగాణ జనసభను సమావేశంలో పాల్పంచుకున్నాం. ఇవాళ చాలా మంది కూడా రాక్షసానందమో పైశిష్ట పొందుతున్నారు. అవి చూడబోయి బీఆర్ఎస్ పార్టీలో మందే లేరు. నాడు తెలంగాణ సాధనలో కేసీఆర్ ఒక్కరే బీఆర్ఎస్ ఆర్ఎస్పీ సార్ చిన్న విషయం. ఈ మీటింగ్ ఎన్ని ఆటంకాలు అంటే అన్ని ఆటంకాలు, ఎన్ని అవరోధాలు అంటే అన్ని అవరోధాలు. అందుకే ఇవాళ తెలంగాణ వాసులు ఇవాళ ఈ ఆటంకాలు అవరోధాల నుంచి అన్ని కూడా గుణపాఠాలు నేర్చుకున్న తెలంగాణ ఉద్యమకారులు ఇవాళ బీఎస్పీ వాదాన్ని పెట్టుకుని బహుజన వాదాన్ని పొందుకున్న మీరందరూ కూడా అన్నింటినీ కూడా తొలగించుకొని మా సమావేశానికి వచ్చినందుకు బీఎస్పీ కార్యకర్తలకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు పాదాభివందనాలు తెలియజేస్తున్నారు. అనేక ప్రలోభాలు ఎత్తకర్తలు, ఇది కావాల్సినది తెలంగాణ వాళ్ళ మిత్రులారా, త్వరగా వస్తే ఒక సభని ప్రారంభించుకుందాం. అక్కడ ఆ వెనుక సైడ్ లో ఉన్న వాళ్ళు ముందు సీట్లలో కూర్చోండి. అన్న ఇక్కడ ముందు సీట్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ వచ్చి కూర్చోండి. సౌండ్ సిస్టమ్ వాళ్ళు కూర్చోండి. రీసౌండ్ వస్తుంది ఒకసారి. మిత్రులారా, వాటర్ దగ్గర ఉన్న వాళ్ళు, పార్కింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా మీరందరూ త్వరగా వస్తే మన నియోజకవర్గం ఎంతో మంది నాయకుల్ని, ఎంతో మంది నాయకులు ఎమ్మెల్యేలు చేసుకున్న, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళని ఎంతో మందిని ప్రజాప్రతినిధులుగా చేసుకున్నటువంటి ఘనత ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా బహుజనుల బిడ్డే. మీరందరూ కూడా ఆదిలాబాద్ జిల్లాలో అగ్రత అంటే ఈ భారత రాష్ట్ర సమితి, మరి ఈ రోజున భారత రాష్ట్ర సమితి అదేవిధంగా గతంలో మరి ఉన్నటువంటి వేదికలో పనిచేసినటువంటి బిఎస్పీ పార్టీ, ఈ రెండు కూడా ఒకే రకమైన భావజాలం, ఒకే రకమైన లౌకికవాదంతో మరి ఈ రోజున నడుస్తున్న క్రమంలో మరి గతంలో కూడా మీ అందరికీ అంటే మీ మధ్యలో పోటీ చేసిన వ్యక్తిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మీరందరికీ ఒక ఆత్మీయులుగా భావించవచ్చు. బయట పార్టీలో ఉన్న మాకు, అంటే ఇప్పుడు ఒకటే పార్టీలో ఉన్నాం, మన ఎన్నికల వరకు బయట పార్టీలో ఉన్న మాకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ పార్టీలో ఉన్నా ఒక వ్యక్తిగా అభిమానించే వాళ్ళం. ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నతమైనటువంటి ఉద్యోగం అంటే ఐఏఎస్ ఐపీఎస్, మరి అటువంటి ఉద్యోగంలో ఉంటూ బీజేపీకి అయ్యేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆనాడు ఉద్యోగాన్ని తగ్గించి మరి బడుగు బలహీన వర్గాలకు ఏమైనా చేయాలి, ఒక రాజకీయ వేదిక ద్వారా వాళ్ళకి మరి న్యాయం చేయాలి, అదేవిధంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజున స్వచ్ఛంద పదవి విరమణ చేసుకుని రాజకీయాల్లో రావడం జరిగింది. అందరి అదృష్టం ఏంటంటే వారి సిర్పూర్ నియోజకవర్గాన్ని వారి రాజకీయ ప్రస్థానంలో భాగంగా ఈ నియోజకవర్గాన్ని ఎంచుకోవడం జరిగింది. అతి తక్కువ కాలంలోనే, కేవలం 2 నుంచి 3 నెలల కాలంలోనే మరి మీరందరి సహకారంతో వారు సుమారు 24% ఓట్లు, అంటే 45,000 ఓట్లని సాధించడం జరిగింది. ఎన్నో పాఠాలు, గుణపాఠాలు నేర్చుకున్నాం ఎన్నికల్లో. మరి ప్రజలకు మేలు చేసే పని చేస్తామని ఆలోచన ఉంది మనకు కూడా. కానీ దాని తదనంతరం జరిగిన పరిణామాలతోటి మరి వారు కూడా మరి ఈ రోజున బిఎస్పీ పార్టీ లాంటి పార్టీ కూడా మతతత్వ శక్తితోటి మరి ఒత్తిళ్లను లొంగాయి నిర్ణయాలు చేసుకుంటుంది. అది కాకుండా మనందరం కూడా ఒకే విధమైన ఆలోచన విధానంతో ఉన్నటువంటి వ్యక్తులతోటి, ఒకే విధమైనటువంటి లౌకిక వాదంతో ఉన్నటువంటి పార్టీల్లో చేయాలని ఆ రోజు మరి మాయావతి గారి అనుమతితోనే మరి వారు పొత్తు పెట్టుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలు, బిఎస్ పార్టీ. చాలా సంతోషం. ఒక సిర్పూర్ నియోజకవర్గమే కాదు, యావత్ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు
గిరిజన బిడ్డలు మైనార్టీ సోదరులు అందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు ఈ రోజున. ఏదేమైనా కూడా మరి గతంలో 10 సంవత్సరాలుగా మరి తెలంగాణ ఉద్యమం కోసం మీరందరూ కూడా కష్టపడి మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని మరి సాధించి మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి సిరిపూర్ కాజ్నగర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్స్ కావచ్చు, బ్రిడ్జ్లు కావచ్చు, ఇవాళ స్కూల్స్ కావచ్చు, మన రెసిడెంట్ గురుకులాలు కావచ్చు, మైనార్టీ గురుకులాలు కావచ్చు, బీసీ గురుకులాలు కావచ్చు, ఎస్సీ గురుకులాలు కావచ్చు, అన్ని కూడా మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాతనే ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా మరి ప్రతి ఒక్కరు కూడా కుల మతాలకు అన్ని వర్గాలకి మరి గుర్తింపు వచ్చిందంటే ఆ రోజు మనం ఈ రోజు కూడా అవే కొనసాగుతున్నాయి. మరి ఈ రోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 100 రోజులు పైన గడిచినాయి. మరి 100 రోజుల్లో మరి మేము హామీలు 6 గ్యారంటీలు ఇస్తామన్నారు. మరి 6 గ్యారంటీలో మరి ఒక్క గ్యారంటీ అన్నా మరి ప్రజల్లోకి వచ్చిందని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. మరి 100 రోజుల్లో మేము హామీలన్నీ కూడా నెరవేర్స్తామన్నారు. మరి 100 రోజులు అయితే కూడా ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా వాళ్ళు నెరవేర్చలేదు. మరి 6 గ్యారంటీలు ఇచ్చారు. 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ అన్న వాళ్ళు మరి హామీలు నిలబెట్టుకున్నారా? మరోజు మన ప్రాంతంలో కూడా పలిగిపోతుంది. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టి 11 సంవత్సరాలు